హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఛానల్ ఈజీ బైట్. సో మీరు జనరల్గా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు దాల్ కిచిడి అయితే తినుంటారు. సో ఇవాళ ఈ ఛానల్లో కొత్తగా మేము ట్రై చేయబోతున్నాం ఏంటంటే మిలెట్ కిచిడి. మిలెట్ కిచిడి ఎందుకంటే దాల్ కిచిడిలో జనరల్గా మనం రైస్ యూజ్ చేసి చేస్తాం. సో ఈ వీడియోలో మేమైతే రైస్ బదులు మిలెట్స్ యూజ్ చేస్తున్నాం, లైక్ కొర్రలు అవైతే యూజ్ చేసి మిలెట్ కిచిడి చేయబోతున్నాం. మిలెట్ కిచిడి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే నేను కొర్రలు తీసుకున్నా. అండ్ ఈ కొర్రలు మీరు కొర్రలు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లిటిల్ మిల్లెట్ అని వేరే వస్తే అది కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇది తీసుకొని బాగా నానబెట్టుకోవాలి, కనీసం ఒక 3-4 అవర్స్. ఒకవేళ వీలైతే ఓవర్ నైట్ కూడా రాత్రంతా పెట్టి నానబెట్టుకోవచ్చు. అది కొంచెం మనకి వేడి తగ్గుద్ది, ఎందుకంటే ఈ కొర్రలు తింటే కొంచెం వేడి, బాడీలో వేడి ఎక్కువ అవుతుంది. సో దానివల్ల మీరు నానబెట్టుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. అండ్ తర్వాత కందిపప్పు తీసుకున్నాం, పావు కిలో. ఇది కూడా పావు కిలో ఉంది కొర్రలు. అండ్ తర్వాత ఆనియన్, టొమాటో, మళ్ళీ కొత్తిమీర, ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, పసుపు. సో ఇవైతే వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పప్పు తీసి బాయిల్ చేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకో. 3 వేసిన తర్వాత ఒక 3-4 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఉడికిందలేదు చూద్దాం. ఇది ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది. సో దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. పప్పు అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ అయితే కొర్రలు పెట్టుకుంటున్నాము. కొర్రలు ఎన్నైతే తీసుకున్నామో దానికి ఆల్మోస్ట్ 3 times వాటర్ పోయాలి. పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తే ఉడికిపోతుంది. ఈ పప్పు ఇంకా కొర్రలు కుక్ అయ్యే వరకు నేనైతే ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, టొమాటో, జింజర్ గార్లిక్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, ఒక 5-6 విజిల్స్ పట్టింది నాకు. ఇలా వచ్చేంత వరకు మీరు కూడా కుక్ చేసుకోండి. ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకొని దానిలో ఆయిల్ పోసుకోండి. కొంచెం హీట్ ఎక్కగానే ఫస్ట్ జీరా వేసుకోండి. జింజర్ ఇంకా గార్లిక్, అల్లం వెల్లుల్లి 2 వేసేయండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారుతున్నప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి, ఒక 1-2 గ్రీన్ చిల్లీస్, మీ స్పైసీ లెవెల్ తగ్గట్టు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఆనియన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ టమాటో అయితే వేసేస్తాం. ఒక 5 minutes పడుతుంది, ఇది మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. సో టమాటో ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉడికినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు, కారం అవన్నీ వేసుకోవాలి. సో ఫస్ట్ కారం ఒక స్పూన్, ఉప్పు ఒక 1/2 స్పూన్, కొంచెం పసుపు, కొరియాండర్ పౌడర్ 1/2 స్పూన్, కొంచెం జీరా పొడి, ఇవన్నీ వేసి బాగా కలపాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని మసాలాలు వేసి బాగా కలుపుకున్నాక ఒక 2-3 minutes వదిలేసేయాలి. బాగా కలిపినాక ఆయిల్ అయితే బయటికి తేలుతుంది. ఒక 2-3 minutes తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ కొంచెం బయటికి తేలంగానే ఫస్ట్ మనం ఇందాకే అయితే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నామో అది దీనిలో యాడ్ చేయాలి. తర్వాత కొన్ని వాటర్ కలుపుకొని బాగా కలుపుకోండి, అంతా కలిసేటట్టు. ఇంకా దీనిలోకి ఏదైతే కొర్రలు వండి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేయాలి.
రెడీ అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఏంటంటే పోపు వేసుకోవడం. ఇది వేసేసుకుంటే ఇంకా మన డిష్ అయితే రెడీ. సో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, కొంచెం జీరా, కొన్ని గార్లిక్, కొంచెం హింగ్ వేసుకోండి. సో పోపు వేసిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇంకా ఈ టేస్టీ మిల్లెట్ కిచిడి అయితే రెడీ. గుమగుమలాడే మిల్లెట్ కిచిడి అయితే రెడీ అని తిన్నాకి. సో ఇవాళ మన గెస్ట్ అయిన వెంకటేష్ గారికి టేస్ట్ చేయబోతున్నాం, ఎలా ఉందో తను చెప్తారు ఇప్పుడు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇది ఇంకా హెల్దీ అనమాట మీకు. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరు పెట్టచ్చు. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఈజీ బైట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.